అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 28వ తారీఖు ధనుసు రాశి వారికి రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలోనే జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక ఈ రాశివారు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఏదైనా సాధించాలి అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వీరిపైన నమ్మకం అధికంగా ఉంటుంది. ఆ యొక్క నమ్మకం వీరిని ఒక స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది. ఏదైతే వీరికి నమ్మకం అనేది ఉందో ఆ నమ్మకం అనేది వీరిని ఒక స్థాయిలో నిలబెట్టడమే కాకుండా వీరికి ఒక గొప్ప లైఫ్ని కూడా ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరికి ఎక్కువగా పట్టుదలతో పాటు కసి కూడా ఉంటుందండి. ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే 100% అది సాధించే వరకు కూడా నిద్రపోరు. క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సమయపాలనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని చాలా శ్రద్ధగా కాపాడుకోవలసిన బాధ్యత ఉంటుంది. పెద్దల పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధిక మొత్తంలో కూడా వీరు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు వీరు ఎక్కువగా పొలిటీషియన్, రాజకీయ నాయకులు చేయాలి అని, అంతేకాకుండా ప్రజలకి సేవ చేయాలని వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు. వీరు ఒక పొలిటీషియన్లోనే కాకుండా వీళ్ళు కేవలం రాజకీయంలోనే కాకుండా ఏ పని చేసినా కూడా అందులో వినూత్నమైనటువంటి ప్రయత్నాలను అమలుపరుస్తూ ఉంటారు. వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్తగా ఉండడం వీరికి చాలా ఇష్టం. థింకింగ్ అనేది అందరిలా కాకుండా అందరిలాగా నలుగురిలో నారాయణ అన్నట్టుగా కాకుండా 10 మందిలో ఒకరిగా వీరు ఉండడానికి ఇష్టపడతారు. 10 మందిలో ఒకరిగా ఈ రాశి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటుగా వినూత్నంగా ఆలోచించేటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. వీరు పనిచేసే స్థలంలో కూడా వినూత్నంగా ఆలోచించి ఆలోచనలను అమలుపరుస్తారు. దానితో పాటు ఒక ఆలోచన వచ్చింది దానికి తగినట్టుగానే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అంకిత భావంతో పూర్తి డెడికేషన్తో పనిచేసి అందులో మంచి విజయం వచ్చే వరకు కూడా కష్టపడుతూ ఉంటారు. అదే కాదు, ఆ యొక్క విజయాన్ని చూసి వీరి యొక్క పై అధికారులు కూడా ఖచ్చితంగా వీరిని ప్రశంసించడం జరుగుతుంది. వీరి యొక్క కొలీగ్స్తో కలిసి వీరు పనిని చాలా చక్కగా పూర్తి చేస్తారు. డెడికేషన్తో మంచిగా పనులను పూర్తి చేస్తారు. అంతేకాదు వీరి కొలీగ్స్తో కలిసి కట్టుగా ఉంటారు. అంతేకాకుండా వీరు ఇతరులకి కూడా మంచి మార్గాలను చూపిస్తూ ఉంటారు. వీటితో స్నేహం చేసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మంచి మార్గంలోనే నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి పనిపైన అధికంగా శ్రద్ధ ఉంటుంది. ఎక్కువగా అంకిత భావంతో పనులను చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు. పనులను చాకచక్యంగా పూర్తి చేయడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా సరే అది అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది ధనుసు రాశి వారికి మాత్రం బాగున్నప్పటికీ మరికొంతమందికి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వలన కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కోవచ్చు. మరి గ్రహాల యొక్క అనుకూలతను ఎలా పొందాలి గనక నవగ్రహాలను పూజించాలి. మంగళవారం అలాగే శనివారం రోజులలో నవగ్రహాలను పూజించటం వలన వారికి గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. ఒకవేళ గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే అవుతుందంటే కనుక కుటుంబంలో కానీ దాంపత్య జీవితంలో కానీ గొడవలు వస్తూ ఉంటాయి. అంతేకాదు వీరి మధ్య అన్యోన్యత అనేది కరువైపోతుంది. ప్రతి చిన్నదానికి గొడవలు రావడమే కాకుండా వీరికి మనశ్శాంతి అనేది లేకుండా వెళ్ళిపోతుంది. అలానే ఏదైనా సరే చేతి దాకా వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇలా ఏదైనా సరే చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటే కనుక అంతేకాదు వ్యాపారంలోని ఉద్యోగంలోనైనా ఎంత కష్టపడినా ఎంత శ్రమించిన ప్రతిఫలం అనేది ఉండదు. అలానే కొంతమందికి వ్యాపారం చేసేవారికి కావచ్చు లేదా బాగా సంపాదించే వారికి కావచ్చు ఎంత డబ్బు వచ్చినా చేతిలో మాత్రం అస్సలు పైసలు మిగలవు. ఈ రాశి వారు ఈ విధంగా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అయితే వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కావచ్చు,
లేదా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అంతేకాకుండా మీకు మధ్యాహ్నం 1 తర్వాత ఒక గొప్ప వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. ఇక రాశి వారి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం 1 తర్వాత మాత్రం అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది. అది ఏ రకంగానైనా కావచ్చు. అదృష్టం అనేది ఖచ్చితంగా వీరి తలుపు తడుతుంది. అంటే వ్యాపారంలో ఇదివరకు నష్టాలను చూడడం కానీ, వ్యాపార పరంగా ఇదివరకు ఏదైనా సమస్యలు ఉండడం కానీ, వ్యాపారంలో ఉండేటువంటి రకరకాల సమస్యలు అనేటివి వీరిని బాధ పెట్టడం కానీ, అంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా నష్టపోవడం, ఆర్థికంగా సమస్యలు, ఇక ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఖచ్చితంగా అదృష్టం అయితే ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది. అంటే మీకు ఎప్పటి నుండో బాకీలు తీసుకున్నటువంటి వారు, అంటే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఇక ఇవ్వరు, వదిలేస్తున్నారు, ఇక వారు అస్సలు డబ్బులు ఇవ్వరని అనుకుంటూ ఉన్నారు, వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు డబ్బుని ఇచ్చి తీరుతారు. అంతేకాదు ఇక ఈ సమయంలో మీకు డబ్బుని ఇవ్వటమే కాకుండా, అంతేకాకుండా ఈ రాశి వారికి అత్యంత గొప్ప లక్షణం అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మొండి బాకీలు ఉన్నా సరే, లేదా రాదు అనుకున్నటువంటిది అయినా సరే, ఇక కాదు కూడదు అనుకున్నది ఏదైనా సరే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మధ్యాహ్నం తర్వాత వస్తుంది. ఒంటరిగా ఉన్నటువంటి ధనుసు రాశి వారికి మధ్యాహ్నం తర్వాత వీరి లైఫ్ని సెట్ చేసేటువంటి వ్యక్తి ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఈ ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వారి యొక్క లైఫ్ను సెట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక వారి యొక్క పాత స్నేహితులు కావచ్చు, లేకుంటే బంధువర్గాలు కావచ్చు, ఇక ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ధనుసు రాశి వారికి, ఒంటరిగా ఉన్నటువంటి ధనుసు రాశి వారికి తప్పకుండా ఫోన్ చేయడం కానీ, లేదా పరిచయం అవడం కానీ, లేదా నూతనమైనటువంటి వ్యక్తి పరిచయం అవడం కానీ, ఆ వ్యక్తి వల్ల వీరి యొక్క ఫైనాన్షియల్గా డబ్బు పరంగా మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కానీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి తప్పకుండా ఈ విధంగా ఉంటుంది. ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి మొండి బాకీలు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కావచ్చు, సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్నటువంటి పనులు ఏవైనా సరే పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు పూర్తవడమే కాకుండా జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదిగేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి మధ్యాహ్నం తర్వాత చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి తప్పకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను, శిఖరాలను చేరుకుంటారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత మేలు జరుగుతుంది. మీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి తప్పకుండా విష్ణుమూర్తిని పూజించడం కానీ, విష్ణుమూర్తికి పసుపు రంగు పూలను సమర్పించడం కానీ చేస్తే అదృష్టం వరిస్తుంది. గుర్తింపు కోసం ఎక్కువగా తహతహలాడుతూ పోతూ ఉంటారు. అంతేకాదండి, వీరు ఇంకా ఎదగాలని తపన అధికంగా వీరిలో ఉంటుంది. జీవితంలో సుఖపడాలి, సుఖంగా తిని కూర్చోవాలన్నటువంటిది వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కాదని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అయితే వస్తుంది అన్నటువంటి వ్యక్తులండి. కానీ కొంతమంది అలాగే ధనుసు రాశి జాతకులు మాత్రం ఒక సమస్య తీరింది అనగానే మళ్ళీ ఇంకొక సమస్య రానే వస్తుంది, ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా కొంతమంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని రకాలైన తీవ్రమైన కష్టాలనైతే వీరు ఎదుర్కొంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరి అనుకున్న విధానంగా అదృష్టాన్ని పొందే అవకాశం అయితే అధికంగా ఉంటుంది. ధనం అనేది అద్భుతవంతంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి.